ఒక్కసారి ఆలోచించండి. మనపైకి వచ్చే విమర్శలు, నెగటివిటీ, వాటన్నింటినీ ఒక కవచంతో సింపుల్గా అడ్డుకోగలిగితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! ఈరోజు మనం అలాంటి ఒక పవర్ఫుల్ మెంటల్ స్ట్రాటజీ గురించే మాట్లాడుకోబోతున్నాం. దీనికి స్ఫూర్తి ఎవరో తెలుసా? ఒక సూపర్ హీరో. ఇది మనలో అద్భుతమైన ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపడంలో మనకు చాలా సహాయపడుతుంది. చూడండి, ఏదైనా నకారాత్మకత లోపలికొస్తే అది అద్దంలా ప్రతిఫలిస్తుంది. ఈ ఒక్క వాక్యమే ఈ మొత్తం ఆలోచనకు పునాది. అంటే ఇతరుల మాటలు మనల్ని బాధపెట్టకుండా, మనమీద ఎలాంటి ప్రభావం చూపించకుండా వాటిని ఎలా తిప్పికొట్టొచ్చో ఈ ఐడియా మనకు చూపిస్తుంది. బయటి ప్రపంచం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గమని చెప్పొచ్చు. సరే, ముందుగా అసలు సమస్య ఏంతో చూద్దాం. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి వచ్చే ఈ నెగటివిటీ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? చూడండి, మనందరం ఏదో ఒక సమయంలో ఇతరుల విమర్శల్ని, వాళ్ల జడ్జిమెంట్స్ని ఫేస్ చేస్తూనే ఉంటాం. మరి అలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మన లక్ష్యాల వైపు బలంగా ఎలా నిలబడగలం? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ వ్యూహం. నిజమే కదా, మన జీవితంలో ఏదో ఒక టైంలో ఇతరుల మాటలు మనల్ని చాలా బాధపెడతాయి. కొన్నిసార్లయితే మనల్ని మనమే తక్కువగా అంచనా వేసుకునేలా చేస్తాయి. ఇది మనలో చాలామందికి తెలిసిన విషయమే కదా. అయితే ఈ సమస్యకు ఒక ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ ఉంది. అదేంటంటే ఒక సూపర్ హీరో లాంటి మైండ్ సెట్ను డెవలప్ చేసుకోవడం. అదే ఈ సిల్వర్ సర్ఫర్ స్ట్రాటజీ. మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ పవర్ఫుల్ మెంటల్ మోడల్ను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఈ స్ట్రాటజీ వెనక ఉన్న ఐడియా చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఏంటంటే మనల్ని మనం పూర్తిగా మెరిసే లోహంతో, అంటే క్రోమ్తో చేసినట్లు ఊహించుకోవాలి. మన స్కిన్ ఒక అద్దంలా మారిపోయిందన్నమాట. అప్పుడేమవుతుంది? ఎవరైనా మన మీదకు విమర్శలు విసిరినా, నెగటివిటీని పంపినా అది మనకు అంటుకోదు. జస్ట్ అద్దం మీద లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అలా వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చే ఛాన్సే లేదు. అసలు ఈ సిల్వర్ సర్ఫర్ ఎవరు? అతని కథేంటి? క్లుప్తంగా చెప్పాలంటే అతను తన పాత నచ్చని జీవితాన్ని వదిలేసి ఒక పెద్ద లక్ష్యం కోసం పూర్తిగా మారిపోయాడు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అతని జర్నీ మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనం కూడా మన పాత లిమిట్స్ని బ్రేక్ చేసి ఒక కొత్త బలమైన వర్షన్గా మారగలమని ఇది గుర్తు చేస్తుంది. ఓకే, ఈ సూపర్ హీరో ఎనాలజీ బాగుంది. కానీ అతని సూపర్ పవర్స్కి మన లైఫ్కి సంబంధమేంటి అని అనిపించొచ్చు. ఇప్పుడు ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం. ఈ స్ట్రాటజీని ఇంకాస్త లోతుగా విడదీసి చూస్తే అతని కాస్మిక్ పవర్స్ అన్నీ కూడా నిజానికి మనలో దాగి ఉన్న మెంటల్ పవర్స్కి సింబల్స్ అన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. సిల్వర్ సర్ఫర్ దగ్గర కొన్ని అమేజింగ్ పవర్స్ ఉన్నాయి. అవేంటంటే ఫోర్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం, సూపర్ స్ట్రెంగ్త్, మ్యాటర్ని మార్చగలగడం, చివరికి టైంని కూడా కంట్రోల్ చేయడం. వినడానికి ఇవన్నీ కామిక్ బుక్స్లో ఉండే శక్తుల్లానే అనిపించొచ్చు. కానీ వీటిలో ప్రతి ఒక్క పవర్ మన మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచే ఒక ఇంపార్టెంట్ టూల్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి, ఇక్కడే అసలైన విషయముంది. ఆ కామిక్ బుక్ శక్తులను మనమందరం డెవలప్ చేసుకోగల మానసిక సాధనాలతో ఎలా కనెక్ట్ చేయొచ్చో చూడండి. ఉదాహరణకు శక్తి క్షేత్రాలను సృష్టించడమంటే మరేదో కాదు, మన ఎమోషనల్ బౌండరీస్ని, అంటే మన భావోద్వేగ సరిహద్దులను బలంగా నిర్మించుకోవడమే. అలాగే అపారమైన బలమంటే మనలో మానసిక స్థైర్యాన్ని, ఓర్పును పెంచుకోవడం. సరే, థియరీ అంతా బాగుంది, కానీ ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ పవర్ఫుల్ మైండ్ సెట్ను మన రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? దానికోసం ఇప్పుడొక యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఈ స్ట్రాటజీని యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్ స్టెప్, మనల్ని మనం పూర్తిగా మెరిసే క్రోమ్లా ఊహించుకోవాలి. మన బాడీ మొత్తం ఒక రిఫ్లెక్టివ్ మెటల్తో తయారైందని విజువలైజ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, మన మీదకొచ్చే ఏ నెగటివిటీ అయినా, ఏ విమర్శ అయినా మనల్ని టచ్ చెయ్యకుండానే అద్దంలా వెనక్కి వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అవ్వాలి. ఇక థర్డ్ స్టెప్, ఆ నెగటివిటీని అలా పక్కకు నెట్టేసి మన అసలైన లక్ష్యం మీద, మన మిషన్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టాలి. చూడండి, మనల్ని మనం కాపాడుకోవడం అనేది ఈ స్ట్రాటజీలో మొదటి అడుగు మాత్రమే. ఇప్పుడు ఈ ఐడియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఈ శక్తిని కేవలం మన ప్రొటెక్షన్ కోసం మాత్రమే కాకుండా ఒక మంచి లక్ష్యం కోసం, మన చుట్టూ ఉన్న సమాజం కోసం ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. అంటే ఇక్కడ అసలు పాయింట్ కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కాదు. ఈ కొత్తగా వచ్చిన మెంటల్ స్ట్రెంగ్త్ని ఉపయోగించి మన చుట్టూ ఉన్న జీవితాలను, మన కమ్యూనిటీని మంచివైపు మార్చడం. ఇది మనతో మొదలై
ఇతరులకు ఇన్స్పిరేషన్గా నిలిచే ఒక ప్రయాణం. ఈ మొత్తం ఐడియాని ఈ ఒక్క కోటి ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి. మనమంతా సిల్వర్ సర్ఫర్ల గుంపుగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ మన లక్ష్యాలకు అనుగుణంగా లేని దేనినైనా తిప్పకొడుతున్నట్లు నేను ఊహించుకుంటాను. వావ్! ఎంత పవర్ఫుల్ ఫీలింగ్ కదా ఇది. మనమందరం కలిసి ఒక పాజిటివ్ చేంజ్ కోసం పనిచేస్తున్నామని స్ఫూర్తినిస్తుంది. మరి ఇదంతా విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈ రోజునుంచి మనం మొదట ఏ సూపర్ పవర్ను యాక్టివేట్ చేయబోతున్నాం? మన ఎమోషనల్ బౌండరీస్ సెట్ చేసుకునే పవర్నా, లేక మన మానసిక స్థైర్యాన్ని పెంచుకునే పవర్నా? ఒక్కసారి ఆలోచించండి.